రద్దు, దాని వెనకాల చరిత్ర, దాని తర్వాత చరిత్ర ఏంటి అని చెప్పేసి చాలా మంది మనం కూడా నాకు తెలిసి ఎంతమంది కాశ్మీర్ పోయేది తెలియదు. చాలా మంది జమ్మూ వరకు వెళ్ళి ఉంటారు, వైష్ణోదేవి వరకు వెళ్ళి ఉంటారు. కాశ్మీర్లో నేను అమర్నాథ్ యాత్రకు వెళ్ళి ఉంటారు. అమర్నాథ్కి వెళ్ళి ఉంటారు. అదొక సెక్యూర్డ్ ప్లేస్లో వెళ్తుంటారు అనమాట. జ్యేష్ఠదేవి మందిరం పోయింటారు. నేను కాశ్మీర్లో తక్కువ తిరిగాను. జ్యేష్ఠదేవి మందిరంలో ఒకటి ఉంటుంది, చాలా గట్టిగా కాపాడుతారు దాని మందిరం. అది రాజ్భవన్ అక్కడ కాశ్మీర్లో గవర్నర్ ఉండే లెఫ్టినెంట్ జనరల్ ఉండేటువంటి ఏరియా కూడా ఉంటుంది, దాని వెనకాల ఉంటుంది అన్నమాట. హైలీ సెక్యూరిటీ ఉంటుంది. మామూలుగా మన వాళ్ళు ఉన్న సంఘం సంవత్సరంలో వెళ్తే వాళ్ళకు వ్యవస్థ అక్కడ ఏర్పాటు చేయడం. అక్కడ మనము మొత్తం అంటే విపరీతమైనటువంటి మంచు, మనకు ఆ ప్లేస్లో చాలా మంది తెలియదు అక్కడ మందిరం ఉన్నట్టు. పార్వతీదేవి అక్క అని అంటారు అన్నమాట. చారిత్రక పౌరాణికల ప్రకారం పార్వతీదేవి ఒక అక్క ఉండేవారు. అక్క జ్యేష్ఠాదేవి అక్కడ ఉన్నారు. జ్యేష్ఠాదేవి మందిరం అక్కడ ఉందన్నమాట. అక్కడ లక్ష్మి అక్క అయితే పండ్రేథాన్ మందిరం అంటారు. పండ్రేథాన్ మందిరం అని కూడా అంటారు దాన్ని. అక్కడ వ్యవసాయ ఏర్పాటు చేస్తారు అన్నమాట. సో అక్కడ షెల్టర్ మామూలుగా అదొక రకమైనటువంటి ఈ సీక్రెట్ ఆర్గనైజేషన్ షెల్టర్ లాగా ఉంటుంది అనమాట. పేరుకునే షెల్టర్ షాకిర్ అని చెప్పేవాడు. బయటికి వెళ్ళి చెప్పడానికి డ్రైవర్లకి, తర్వాత సెక్యూరిటీకి ఈ థ్రెడ్స్ మేము కట్టుకుంటుంటాయి కదా, అది చెప్పేమని చెప్పేవాడు అనమాట. అట్లా అయితే ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు అవంతిపుర అంటే మనం అందరం అది ముస్లిం పేరు అనుకుంటాం. అవంతిపుర, బాందీపుర, కుల్గామ్ అనుకుంటారు. అక్కడ అవంతిపురేశ్వర టెంపుల్, అది శివుడు విష్ణువుడు విగ్రహాలు ఉన్నటువంటి మందిరం అవంతిపురంలో. దాని తర్వాత ఎప్పుడైతే ఈ కాశ్మీర్ లోపల జీనోసైడ్ జరిగిందో, మానవహరణం జరిగిందో, అప్పుడు చాలా మంది అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది. వాళ్ళందరి కోసము షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేసింది. ఫస్ట్ సంగమే చేసింది. చాలా మందికి ఈ జమ్మూకి బయట ఒక ఏరియా ఉంది. ఇప్పటికీ అక్కడ అంతా కూడా షెల్టర్ హోమ్ మన దగ్గర ఇల్లు ఉన్నాయి కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతారు కదా, అక్కడ కాలనీస్ ఉన్నాయి. అక్కడ పండిత్స్ అక్కడ నుంచి ఎంత మైగ్రేట్ అయిపోయిన వాళ్ళు ఇప్పటికి ఉన్నాయి. ఇల్లు కూడా అక్కడ ఉన్నారు, అక్కడ ఉంటున్నారు. అక్కడ రకరకాల కార్యక్రమాలు అవన్నీ కూడా సంఘం కట్టించిన. గవర్నమెంట్ చాలా సంవత్సరాల తర్వాత కట్టింది. గవర్నమెంట్ కట్టడానికి ముందే అక్కడ అందరూ కూడా షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ ఒక హాల్ ఉంది, థియేటర్ లాగా, సినిమా థియేటర్ లాగా. అక్కడ అన్నీ కూడా ఫస్ట్ మర్డర్ స్కిప్లు అంటే ఒక లాయర్ భారతీయ జనసంఘ కార్యకర్త టిప్లు అని టిప్లుజీ అంటారు. టికాలాల్ తాప్లు అని ఫస్ట్ హత్య జరిగింది అన్నమాట. దాని తర్వాత ఇంకా మక్బూల్ భట్ జడ్జిమెంట్ ఇచ్చినటువంటి ఒక పుష్పలత గంజు జడ్జి ఆయన హత్య. దాని తర్వాత టీచర్స్ వాళ్ళందరూ చంపుకుంటూ వెళ్ళిపోయినారు. ఒక 4 సంవత్సరాల పాటు ప్రతిరోజు హత్యలు జరిగేటాయి. అట్లా పారికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళ కథలు చెప్తారు మనకి ఎలా ఉండేది అని చెప్పేసి. అయితే అక్కడ వరుసగా ఫొటోస్ పెట్టుకుంటారు, ఎవరెవరిని ఏ రోజు చంపారని చెప్పేసి, ఎవరెవరిని ఏ రోజు చంపారు, ఎట్లా చంపారు, వాళ్ళ ఫొటోస్, న్యూస్ కటింగ్స్ ఇట్లా కూడా మొత్తం అంటించి వాటిని లైట్ వేస్తారు అన్నమాట. అంటే మనం వెళ్తుంటే ఆ లైట్ వెళ్ళి మనం చదువుకుంటాం, పక్కన మేము కనబడదు మనకి. అంటే ఒక్క ఫోటోకి ఇంకో ఫోటోకి మాత్రం డార్క్నెస్ క్రియేట్ చేసింది అన్నమాట. అంటే చీకటి గుండా ప్రయాణించాం మనం కాశ్మీర్ గురించి, కానీ ఆ ఒక్క హాల్లో కూడా లైట్ ఉండడంతో మనం ఇన్వాల్వ్ అయిపోతున్నాం అనమాట. నాకు తెలిసి అన్ని హత్యలు చూసినప్పటికీ మనకు ఆఫ్ అయిపోతుంది. 9 లోపలికి వెళ్ళామంటే బయటకు వచ్చినప్పుడు మనం నేర్చుకుంటూ వచ్చేస్తాం అంతే. అంటే హత్యలు, వాళ్ళ శవాలు, పోసేసిన పద్ధతులు ఇవన్నీ కూడా అన్నమాట. ఒక 170-180 ఫొటోస్ ఉన్నాయి. ఇవి ఫొటోస్ దొరికినాయి. దొరికిన ఫొటోస్ చాలా ఉంటాయి అనమాట. అప్పుడు దాని తర్వాత బయటకు వచ్చినాక ఒక సినిమా చూపిస్తారు, ఒక స్క్రీన్ అందరికి హోమ్ థియేటర్ అనేది 30 minutes స్క్రీన్ ఉంటుంది, డాక్యుమెంటరీ. దాని లోపల అసలు ఎట్లా జరిగింది, జీనోసైడ్ ఎట్లా అయిపోయారు, ఎట్లా పారిపోయారు, వాళ్ళు వచ్చి ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, సెటిల్ ఏం జరిగింది అని చెప్పేసి. నాకు తెలిసిన తర్వాత చరిత్ర మనకి ఎవరు తెలియదు, కాశ్మీర్ చరిత్ర. అక్కడికి వెళ్తే తెలుస్తుంది మనకి. మనం కాశ్మీర్ దగ్గర మా అయితే మనకి ఏం చేస్తారంటే గుల్మార్గ్, శ్రీనగర్, దాని లేకుండా ఓడలు కూర్చోబెట్టి ఫోటోలు వేసుకొని మనం ఫోటో దిగి బయటకు వచ్చి చూపిస్తాం అని చెప్పేసి. లేకపోతే గుల్మార్గ్కి వెళ్తాం, మంచిలో పాటు స్కీయింగ్ చేసుకుని ఫోటోలు తీసుకొని గుర్రాలకి వస్తాం. ఇంకా కొంచెం భక్తుల వాళ్ళు ఏం చేస్తారంటే శంకరాచార్య మందిరం పోతాం, మెట్టెక్కి పైకి వెళ్తాం. పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటాయి. నేను దాదాపు కొన్ని చూడటానికి అక్కడ కొంచెం సాధిక పరిస్థితులు మనకి అవగాహన ఉంటారు. చాలా మంది ముస్లిమ్స్ కూడా ప్రో ఇండియన్ సిస్టమ్తో ఉంటారు. కొంతమంది మాత్రమే ఉంటారు తీవ్రవాదులు ఉండేవాళ్ళు, కొంతమంది షెల్టర్ వాపసు వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు షెబ్బీర్ అని చెప్పేసి నాకు వ్యక్తిగతంగా ఒక రకంగా బాడీ గార్డ్ మనం డ్రైవర్ అనమాట. హీ హ్యాడ్ 3 bullets ఫైర్ బై మిలిటెంట్స్ ఆన్ హిమ్. వర్కింగ్ విత్ ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ పనిచేస్తున్నప్పుడు అతని మీద దాడి జరిగింది. మిలిటరీ వాళ్ళు అందరూ చంపేసినారు.
భారతీయ సేనకు అని చెప్పేసి మన వాళ్ళు అక్కడ సీమా సురక్ష మందిరం అనుకుంటున్నాం, సీమా సురక్ష దళ ఎస్ఎస్డి అంటారు. సో వీళ్ళంతా కూడా ఒక వేగులాగా పనిచేస్తుంటారు. సో ఒక పెద్ద చరిత్ర ఉంటుంది అనమాట. ఆ 370 ఆర్టికల్ 370 కారణం ఇవన్నీ కూడా. నాకు లాస్ట్ గుర్తున్న మెమరీ ఏంటంటే ఆ చౌక్ ఉంటుంది కదా, శ్రీనగర్ లాల్ చౌక్. సో లాల్ చౌక్ దగ్గర మొత్తం త్రివర్ణ పతాకముతో లైటింగ్ మిషన్ ఉంది. నేను ఒక 3 గంటలు కూర్చున్నవాడు లాల్ చౌక్ దగ్గర. అంటే గతంలో ఒక్కసారి పోయినప్పుడు లాల్ చౌక్ దగ్గర పోవడం జరిగేది కదా, చుట్టూ మొత్తం బ్యారికేడ్ చేసి పెట్టేవాళ్ళు, చుట్టూ వైర్లు బార్ వైర్ చేసేసి ఎవరు పోయేవాడు కాదు. జెండా ఎక్కడ కష్టం ఉండేది. ఎప్పుడైతే ఒక 4-5 years నాకు 2021 కోవిడ్ తర్వాత ఒక 4-5 hours అక్కడ కూర్చున్నాం అనమాట. అసలు ఎట్లా ఉండేది, ఎట్లా ఉంచుకున్నాం అని చెప్పేసి. సో నన్ను అడిగితే మనం అందరం ఒకసారి కాశ్మీర్ పోవాలా, శ్రీనగర్ పోయి మొత్తం తీర్థానికి పోవాలా, కుప్పాలా, అక్కడక్కడ పోయి చూడాలా. అక్కడ మందాలు ఉన్నాయి, పల్లిపోయిన మందాలు ఉన్నాయి, విగ్రహాలు ఇంకా ఇప్పటికి ఉన్నాయి. సగం మురిగిన శివుని విగ్రహాలు, సగం మురిగిన లింగాలు. అసలు మనం ఇప్పటికీ అసలు ఫోటో తీయటువంటి మార్కెట్ టెంపుల్, సన్ టెంపుల్ ఇవన్నీ ఉన్నాయి, సూర్య టెంపుల్ అవన్నీ ఉన్నాయి అక్కడ చేసేటువంటి. సో అదంతా ఒక కాశ్మీర్లో దాని గురించి రాసిన పుస్తకం ఎలా జరిగింది అని చెప్పేసి రచయిత సుధాకర్ది. సేల్స్ కూడా ఉన్నాయి, తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటే మంచిది. ఇది ఆలోచన. అంటే ఈ పుస్తకంలో ఉన్నటువంటి కొన్ని విషయం ఏంటంటే కాశ్మీర్ చరిత్ర కాదు ఇది. కాశ్మీర్ చరిత్ర కాకుండా కాశ్మీర్ కోసం పోరాడినటువంటి వీరులు ఎవరైతే తమ ప్రాణాలని అర్పించారో వాళ్ళ కథలు ఉన్నాయి. అంటే వారు చెప్పింది ఆర్టికల్ 370కి ముందున్న పరిస్థితి, ప్రస్తుతానికి కూడా కొద్ది గొప్ప అదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ కూడాను అదే పరిస్థితి, కొద్దిగా మార్పు వచ్చినా కూడాను. అయితే దీనిలో ఏంటంటే దానికోసం పోరాడిన వాళ్ళు, కాశ్మీర్ కోసం పోరాడినటువంటి వాళ్ళు, దీనిలో ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. ఉదాహరణకి 18 ఏళ్ల కుర్రవాడు ఉంటాడు, వాడి పేరు మక్బూల్ షేర్వానీ. వాడు పాకిస్తాన్ నుంచి పాకిస్తానీ సైనికులు వచ్చి మన శ్రీనగర్ని ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నిస్తే అతను వాళ్ళని అడవుల్లో తీసుకెళ్ళి దారి తప్పేలాగా చేసి 2 రోజుల పాటు ఆలస్యం చేస్తాడు. ఈ 2 రోజుల్లో ఇండియన్ ఆర్మీ శ్రీనగర్లో దిగుతుంది. మక్బూల్ షేర్వానీ చేసినటువంటి త్యాగానికి బారాముల్లాకి తీసుకొచ్చి అతన్ని సిలువేసి చంపుతారండి. వాడికి 18 ఏళ్ళు కాబట్టి 18 మేకులు కొట్టి చంపుతారు. 18 ఏళ్ల పిల్లవాడు, ముస్లిం, దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. అట్లాగా ఉరి అనేటటువంటి గ్రామం, ఉరి సినిమా మనం చూసాము. 1948లో ఉరిని కాపాడటానికి ప్రాణం ఇచ్చినటువంటి నంద్ సింగ్ అనేటటువంటి వ్యక్తి. ఈ నంద్ సింగ్ని చంపిన తరువాత శవం దొరకనివ్వలేదు పాకిస్తానీలు. అంటే ముక్కలు చేసి శవము ఎవరికి దొరకకుండా చేశారు. ఎందుకంటే అసలు ఎక్కడికి పోయాడో తెలియదు. బ్రిగేడియర్ రాజేందర్ సింగ్ జీ అనేటటువంటి సైనికుడు కాశ్మీర్ వైపు రాకుండా కాపాడతాడనమాట ఒక కల్వర్ట్ దగ్గర. ఆయన శవం దొరకలేదు. ఇలాగా మెహర్ సింగ్ అనేటటువంటి ఒక జవాన్ ఉంటాడు, ఆయన చాలా గొప్ప పని చేస్తాడు. అసలు లద్దాఖ్కి ఎవ్వరూ వెళ్ళలేదు, మనం లద్దాఖ్లో వెళ్ళి లద్దాఖ్ని కాపాడాలి, లేకపోతే లద్దాఖ్లోకి పాకిస్తాన్ వస్తే మనం ఏమీ చేయలేమంటే లద్దాఖ్లోకి వెళ్ళాలంటే లద్దాఖ్లో ఎయిర్పోర్ట్ లేదు. ఎయిర్పోర్ట్ లేని చోట విమానం దింపాలి. లద్దాఖ్లో కొండలు 15,000 అడుగుల ఎత్తైన కొండలు ఉంటాయి. అక్కడ మన ఈ మామూలు విమానాలను నడవవు. నడిచేటటువంటి విమానాలు మన దగ్గర ఆ రోజు భారతదేశం దగ్గర లేవు. డకోటా విమానం, డకోటా అంటేనే ఎందుకు పనికిరాంది, ఒక డకోటా విమానంలో ఈ మెహర్ సింగ్ అనే వ్యక్తి ప్రాణాలు పోతే పోయినా నేను ముందు దిగుతానని ఆయన విమానం తీసుకుని, ఎలాంటి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఎలాంటి సిగ్నల్స్ లేవు, కేవలము మ్యాప్లో ఉన్న కోఆర్డినేట్స్ చూసి విమానం దింపుతాడనమాట. నువ్వు నీ ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమయ్యావు కాబట్టి నీతో పాటు నేను వస్తానని ఆర్మీ చీఫ్ అయినప్పుడు, అప్పటి ఆర్మీ చీఫ్ అయిన జనరల్ తిమ్మయ్య కూడా విమానంలో ఎక్కుతారు. ఒక ఇంత ప్రమాదకరమైనటువంటి ప్రయాణం చేస్తారంటే మొట్టమొదట విమానం దిగిన తర్వాత లద్దాఖ్లో ఉండేటటువంటి ప్రజలు వాళ్ళు ఎప్పుడు కూడా అలా వచ్చి దిగడం చూడలేదు. వీళ్ళు దేవుళ్ళేమోనని చెప్పి నేల మీద పడి నమస్కారాలు చేయడం మొదలుపెట్టారు. ఆకాశం నుంచి దేవుళ్ళు దిగి వచ్చారు, మనకి ఇదిగో దేవుడి వాహనం ఇది అని అనుకున్నారు. అలాంటి వీరుల కథ జనరల్గా ప్రతి భారతీయుడు తెలుసుకోవలసినటువంటి వీరుల కథలు ఇందులో ఉన్నాయి. బాణాసింగ్ కథ ఉంది, ఇట్లాంటి అనేక కథలు ఉన్నాయి. చిన్న చిన్న సైనికులు ఇందులో ఒక ఆసక్తికరమైన కథ ఏంటంటే, సురేందర్ సింగ్ అని ఒక అహ్మదాబాద్లో ఉన్నాడు. అతనికి ఆర్మీలో సెలక్షన్ కాలేదు కాబట్టి అతను ఏమనుకున్నాడంటే చౌకీదార్గా పనిచేస్తాడు, 12,000 జీతము, ప్రతిరోజు 25 లెటర్స్ చనిపోయిన జవాన్ల కుటుంబ సభ్యులకి లేఖలు రాస్తాడు.
ఇది అతను జీవన వ్రతంగా పెట్టుకున్నాడు. అతను ఏ సైనికుడికి తక్కువ కాదు. అటువంటి వ్యక్తుల యొక్క కథలు ఉన్నాయి. మనం స్కూళ్ళలో కానీ లేకపోతే మిగతా చోట్ల కానీ చెప్పొచ్చును, యువకులకి గిఫ్ట్గా ఇవ్వవచ్చును. ఆ ఉద్దేశంతో కశ్మీర్ యొక్క అసలు వీరుల కథ తెలియాలన్న ఉద్దేశంతో మనకు ఎంతసేపు వీళ్ళ గురించే తెలుసును, విద్రోహులు దేశద్రోహులు తెలుసు, కానీ దేశభక్తుల కథలు తెలియాలంటే ఎలాగా? నవదీప్ అనే కుర్రాడున్నాడు. ఆ కుర్రవాడు 18-19 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరతాడు. అతనికి 9 బుల్లెట్లు తగిలినా కూడాను అతను ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఈ రకమైనటువంటి కథలు ఉన్నాయి. ఇది చదివితే బాగుంటుందన్న ఉద్దేశంతో రాయటం జరిగింది.